అటనే మేము చెప్పినప్పుడు మీరు మాట్లాడాలి తక్కువ ఎక్కువ తక్కువ అరసకూడదు అని చెప్పినారు. అస్సలు మేము ఆయనను ఒక్క మాట అనదలుచుకోలే. అది కరెక్ట్. మేము పొరపాటున కూడా మాట్లాడదలుచుకోలే. చెప్పినట్టు వాళ్ళని గురించి ఒక్క మాట కూడా మాట్లాడదలుచుకోలేదు. మాకు ఫైట్ ఈస్ బిట్వీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ కూటమి. ఆ కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నా, బీజేపీ ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, లేకుంటే ఇండైరెక్ట్ గా వచ్చే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనా ఎవరైనా కావచ్చు, మేము వీఆర్ వెరీ క్లియర్. మేము సింగిల్ గా ఉన్నాం. మా స్టాండ్ ఒకటే. ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం ఒకటే మా స్టాండ్. ఈ రోజు రాష్ట్రంలో ఎవరైతే గాన చెప్పుకునేదానికి ఏం లేదనుకుంటున్నారో వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. మీకు ఒకటి చెప్తాను, రాజకీయ నాయకులు మీరు ఎట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ 4 సంవత్సరాల్లో ఏం మాట్లాడినాడు ఒక్కసారి ఆయన మాటలల్లో ఆయన డైలాగ్స్ అన్ని చూడమని చెప్పండి. ఆ డైలాగ్ చూసిన తర్వాత నువ్వు ఈ మాట అడగడం చాలా తప్పు. ఆయన గంటకు ఒక మాట మార్చుకున్న మనస్తత్వం కలిగిన వాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అంతే కదన్నా. ఇప్పుడు అంత మంచి పాయింట్. ఎందుకంటే కానీ పొద్దున ఒంగోలులో పుట్టినా అన్నాడు, నెల్లూరులో పుట్టినా అన్నాడు, కర్నూలులో పుట్టినా అన్నాడు. అది మీరు అడగాల్సింది మమ్మల్ని, ఆయన అడగాలి. ఏం సార్ ఇన్ని చోట్ల పుట్టినావు నువ్వు అని. అది అయిపోయిన తర్వాత ఏమన్నాడు, నేను మా నాయన అసలు మా ఇంట్లో హారతిస్తే సిగరెట్ వెలిగించుకుంటామని ఆయన్నే అన్నాడు. పొద్దున్న లేస్తే మా ఇల్లంతా రామనామం ఉంటుంది అన్నాడు. ఇప్పుడు అంత ఘోరంగా అబద్ధాలు చెప్తాంటే ఇప్పుడు నువ్వు ఇందాక నీ కింద మళ్ళీ చెప్పినా, మళ్ళీ నాతో చెప్పిస్తాను. నీ కోరిక అంతే ఏంది, నేనేమన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ వెళ్తూ నన్ను తిట్టియాలని. నువ్వు మా మీద పగబట్టినావు, ఆయన పైన పగబట్టినావు. కూటమి ప్రభుత్వానికి ఒకటే అడుగుతాను, రైతులకు గిట్టుబాటు ధర కల్పించమని చెప్పండి. రైతులకు మందులు అన్ని యూరియా సక్రమంగా అందేటట్టు చేయమని చెప్పండి. రేట్లు లేకపోతే ప్రభుత్వం నుంచి కొనేటట్టు. ఇప్పుడు ఉల్లి రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు పండించిన పంట కూడా గిట్టుబాటు లేదు. ఇంకా టమోటా రైతు మొత్తం రోడ్ల మీద వేసి కాళ్ళతో దొక్కే పరిస్థితి ఉంటే ఒక్కసారి రైతుల పరిస్థితి ఏందని చూడండి. ఆ రోజు ఇప్పుడు ఈ వరి అంతకు ముందు రేట్ ఎంత అనేది జగన్మోహన్ రెడ్డి అప్పుడు, ఇప్పుడు ఎంత రేట్ ఉందో చెప్పమని చెప్పండి. అవన్నీ కూడా మీరు కూడా విలేకరులు కూడా మీరు కూడా ఇంత అన్యాయంగా మీరు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన తెలుగుదేశం పరిపాలన కంపేర్ చేస్తూ ఇప్పుడు ఆ రోజు రేట్లు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు ఏ విధంగా ఉంటాయి, ఆ రోజు పరిపాలన ఏమి అది మాట్లాడాలి. కానీ మీరు ఎంతసేపు ఉంది అని కూడా కొంతమంది మాకుండేది 1-2 మీడియాలు తప్ప, మొత్తం మీడియాలు అంతా మొత్తం అంతా మేమేం చెప్పిన దానికి రివర్స్ గా మాట్లాడే పరిస్థితుల్లో ఉండేప్పటికీ ఏం మాట్లాడతాం చెప్పండి. ఇప్పుడు సగం అబద్ధాలు చెప్తున్నది మీ వాళ్ళే, అంతకు ముందు జరగంది కూడా జరిగినట్టు చెప్పేవాళ్ళు మీ వాళ్ళే, ఇప్పుడు వీళ్ళు చేయకుండా చేసినట్టు చెప్పేవాళ్ళు మీ వాళ్ళే. ఇంకేం చేస్తాం చెప్పండి. 100%. ఇప్పుడు మేము ఒకటే మిమ్మల్ని కోరుతున్నాం, దాంట్లో ఏమి లేదు. వాళ్ళంతా మన పాత ఫ్రెండ్సే, నువ్వేమనుకో. ఇప్పుడు మేము తప్పు చేసినా ఇంకొకరు తప్పు చేసినా తప్పు ఏలెత్తి చూపగలం. అప్పుడు అంతకు ముందు మనం 85 నుంచి మీడియా వాళ్ళని చూసినాం. అప్పుడు ఉండే పరిస్థితుల్లో చాలా వరకు కూడా రైట్ వే ఖచ్చితంగా ఏది తప్పు, నేను తప్పు, ఇది తప్పు, రైట్ రాదు. ఇప్పుడు అది లేని పరిస్థితి. అదే మనం అంటున్నది ఆ మీడియా. ఇదే విషయం పైన రాజకీయ నాయకులుగా మేము మాట్లాడేదానికి మాకు ఎంత బాధ్యత ఉంటుందో, మీడియా వాళ్ళగా మీరు కూడా ఈ ప్రైవేటైజేషన్ అనేది న్యాయమా అన్యాయమా అని చెప్పి మీరు కూడా ఆర్టికల్స్ రాయాల్సిన బాధ్యత మీ పైన కూడా అంతనే ఉంటుంది. న్యాయం ఉంటేనే మాట్లాడమంటున్నాం, అన్యాయం ఉంటే మాకు మద్దతు కూడా పలకద్దనే చెప్తున్నాం కదా. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తిని అమ్మేయడం అనేది ఎంతవరకు న్యాయం అనేది మేము. కానీ ఇప్పుడు దీంట్లో మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తారా ఓటు అనేది కొంచెం పక్కన పెడితే, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటే 2 విధాల బెనిఫిట్. పేదవాడు ఎంబీబీఎస్ వాడు చదువుకోవడానికి, మెడిసిన్ చదువుకోవడానికి అవకాశం పేదవానికి కూడా వస్తుంది. దాంతోపాటు అల్టిమేట్గా పేదవాడు కూడా వైద్యం చేయించుకోవడానికి కూడా ఒక మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖచ్చితంగా ఉంటుంది. దానికి అనుబంధంగా ఉంటుంది. ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఈ మెడికల్ కాలేజ్ ఉన్న వల్ల అది ప్రజలకు ఉపయోగపడుతుంది. దానికోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కూడా అదే. ప్రతి ఒక్క పేదవానికి కూడా ఈ రాష్ట్రంలో వైద్యం ఫ్రీగా ఉండాలి, ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది ఉండకూడదు. మనం ఫ్రీగా మనం వైద్యం ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం వైద్య, విద్య, వ్యవసాయం ఈ 3 దాని ఉంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. కాబట్టి
ఆ రోజు గవర్నమెంట్ లో యూరియాల కోసం రోడ్ల మీదకి ఎక్కని పరిస్థితి ఈ రోజు ఎందుకు వచ్చిందో చెప్పమని చెప్పండి.